అరుణాచలేశ్వర నీవే చెప్పవే. అరుణాచల శివం కరుణాచల శివం శివదాసులం మీ అరుణాచల రుద్రాక్ష స్వామికి శ్రీ శివమణి కంఠ అన్నదాన చారిటబుల్ ట్రస్ట్ యమలింగం దాటిన తర్వాత 4 రోడ్ల కూడల్లో మనందరి పీఠం ఉన్నది తెలిసిందే. గత 6 సంవత్సరాలుగా అన్నప్రసాద సేవ ఇక్కడ కొనసాగుతూనే ఉన్నది. నేను నిజంగా దేవస్థానం భూమిలో కబ్జా చేసి అన్నప్రసాద చేస్తున్నాను అని చెప్పని దేవస్థానం వాళ్ళు చేస్తున్న ఆరోపణ. వాళ్ళకి నేను ఒకటే సమాధానం ఆన్సర్ ఇస్తున్నాను. ఒకవేళ నిజంగా నేను దేవస్థానం స్థలంలో కబ్జా చేసి అన్నప్రసాద సేవ చేస్తూ ఉన్నా ఆ స్థలాన్ని వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేసుకోవాలన్నా ముందస్తు నోటీస్ ఒకటి ఇవ్వాలి, కొంత సమయం ఇవ్వాలి. అలా ఏమీ లేకుండా నిన్న ఉదయము అంటే శనివారం రోజు ఉదయం 5 గంటలకు వచ్చి పైనున్న షీట్లు కొద్దిగా హైట్గా ఉన్నాయి, నంది మండపానికి కొద్దిగా డౌన్లో కట్టాలి అని చెప్పని ఒక ద్వేషపూరితంగా అంటే నటిస్తూ మాతో మంచిగా మాట్లాడుతూ ఆ పైన షీట్లు ఇప్పదీసి ఆ రేకులు కట్ చేసే సమయంలో 200 మంది 100 నుంచి 200 మంది సైనికులు వచ్చి ఉన్న పరంగా ఆశ్రమాన్ని కూలగొట్టి ఆశ్రమంలో ఉన్న పీఠము ఆశ్రమంలో ఉన్న సామాన్లు అన్ని రోడ్డు మీద దుర్మార్గంగా పడేసేసి వాళ్ళు అంటున్న మాట ఒకటే, నువ్వు తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన వాడివి, నీకు ఇక్కడ ఏం పని, నువ్వు ఇక్కడ ఉండడానికి వీల్లేదు అని చెప్పని నన్ను బెదిరించటము, మా ఆశ్రమంలో ఉన్న సేవకుల యొక్క ఫోన్లు పగలగొట్టడము, ఆశ్రమంలో ఉన్న సామాన్లు పగలగొట్టడము, ఆశ్రమంలో ఉన్న సామాన్లన్నీ రోడ్డు మీద పడేవి. అంటే నేను ఒకటే ప్రశ్నిస్తున్నాను, ఈరోజు అరుణాచల రుద్రాక్ష స్వామిని పెట్టిన కంట కన్నీరు లక్షల మందికి ఆకలి తీర్చే ఆశ్రమాన్ని రోడ్డు మీద పడేసి దుర్మార్గంగా దుశ్చర్య చేసి ఒక తెలుగు రాష్ట్రాల నుంచి వచ్చాననే ఒక విష సంస్కృతిని కడుపులో నాటుకొని ఇంత దుర్మార్గానికి పాల్పడతారా? నాకు పూర్తి విశ్వాసం ఉన్నది. దానం చేస్తున్న దాతలు, సనాతన సాధు సంతు పరిరక్షకులైన సాధువులు అందరూ ఏకమయ్యి తమిళనాడు ప్రభుత్వాన్ని కదిలించి మరలా యథాస్థానంలో మేము ఈ స్థానంలో అన్నప్రసాద సేవ కొనసాగించేలాగా ప్రతి ఒక్కరూ కూడా సపోర్ట్ చేసి అన్ని మీడియా ఛానల్స్లో, అన్ని ఫేస్బుక్ మాధ్యమాలలో, ఇన్స్టాగ్రామ్ మాధ్యమాల్లో ఈ పోస్టుని కొనసాగించాలి. అయినా మేమేం అన్నప్రసాద సేవను ఆపేయలేదు. చూడండి, నడుపుతానే ఉన్నాం, రోడ్డు మీదే పెట్టి నడుపుతానే ఉన్నాం. మీరు నన్ను మానసికంగానే కృంగతీశారు, కానీ ఈ లోపలున్న ధైర్యాన్ని ఎప్పటికీ మీరు దానికి మరణం ఉండదు, దానికి అంతము ఉండదు. పూర్తిగా శ్రీ అపితకుచాంబ సమేత అరుణాచలేశ్వరిని సంపూర్ణ కరుణా కటాక్షాలతో ఇంతకంటే మరింత బలంగా ఇక్కడ మరలా స్థానాన్ని సంపాదించుకొని మరలా అద్భుతమైన అన్నప్రసాద సేవను కొనసాగిస్తాము. ఈ వీడియోని దాతృత్వ హృదయం కల ప్రతి ఒక్కరూ కూడా అన్ని మాధ్యమాలలో షేర్ చేయండి. తమిళనాడు ప్రభుత్వము, తెలంగాణ ప్రభుత్వము, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ జరిగిన అన్యాయాన్ని ఖచ్చితంగా ఖండించి మరలా ఇదే స్థానంలో అన్నప్రసాద సేవ కొనసాగించేలాగా ప్రతి ఒక్కరూ సపోర్ట్ చేయండి. నేను ఒక్కటే అడుగుతున్నాను, న్యాయం కావాలి. ఈ స్థలము దేవస్థానం వాళ్ళు మాది అని అంటున్నారు. రికార్డుల పరంగా దేవస్థానం వాళ్ళకి ఈ స్థలంతో సంబంధం లేదు. ఇది పంచాయతీ పోరంబోకు. ఇక్కడ 40 సంవత్సరాలుగా లక్ష్మి అనే అక్క జీవితాన్ని గడుపుతూ అరుణాచలం వచ్చిన ప్రారంభ సమయంలో మా యొక్క సేవా దృక్పథాన్ని చూసి వారు కేవలం ఒక 3,000 రూపాయల అద్దెకే మాకు ఈ స్థలాన్ని అన్నప్రసాద సేవ కొనసాగించుకోవడానికి అవకాశం కల్పించారు. కావున భక్త మహాశయులు, దాతలు, సాధు సంతులు, సనాతన ధర్మ పరిరక్షకులు అందరూ కూడా స్పందించి తగు న్యాయం చేస్తారని ఆశిస్తున్నాను. భారత్ మాతా కీ జై. వందే మాతరం, వందే మాతరం, వందే మాతరం. ధర్మం గెలవాలి, అధర్మం నశించాలి. మేము శివదాసలం, మీ అరుణాచల రుద్రాక్ష స్వామీజీ. శుభం భూయాత్. సేవ చేసిన చేతులకు ఇదేనా ఫలితమా?